మెదక్ జిల్లా తూప్రాన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారి 44 పై కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కంటైనర్ లారీతో పాటు లోపల ఉన్న 8 కార్లు పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. అయితే నేషనల్ హైవే పై ఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మెదక్ జిల్లా NH44 పై భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, మెదక్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలేంటి? వద్ద NH44 పైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కామారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో కంటైనర్ లోని 8 మారుతి కార్లు దగ్ధమయ్యాయి. ఫైర్ అధికారులకు సమాచారం వేయడంతో ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ వెళ్లే వాహనాలు కూడా ఆపడం జరిగింది. ప్రమాదానికి ఎగ్జాక్ట్ కారణం ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ఫైర్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తిగా మొత్తం మంటలు ఆపితే తప్ప అసలు ప్రమాదానికి కారణం ఏంటనే విషయం తెలియరావడం లేదు. హరిప్రియ, యోగానంద్, అయితే 8 కార్లు కూడా దగ్ధమైనట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎంత మేరకు ఆస్తి నష్టం సంభవించవచ్చు? సుమారు దాదాపుగా ₹1 కోటి వరకు నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. లారీ, అందులో ఉన్న వెహికల్స్ తో పాటు దాదాపు ₹1 కోటి మేర ఆస్తి నష్టం జరిగింది. ఒక్కసారిగా హైవే పైన మంటలు చెలరేయడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలన్నిటి కూడా ఆగిపోయాయి. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు. హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలను తాత్కాలికంగా 1 గంట పాటు నిలుపుదల చేశారు. ఆ లారీలో మంటలు ఆర్పే వరకు కూడా అక్కడ నుంచి వాహనాలకు అనుమతించలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. ఆ ప్రమాదం గల కారణాలు తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు, ఫైర్ అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. हो रहा है सर।